హలో ఎవ్రీవన్, హ్యాపీ సండే. హలో. మేము వాక్కి వెళ్తున్నాం. ఏ టైంకి వెళ్తున్నాం అని అడగండి. 11 అయింది ఇప్పుడు టైం. సండే కదా. సండే కదా, లేట్ లేచాం. లేట్ అంటే 7:30 రియాన్ లేచి లేపేశాడు. స్టిల్ మేము లేట్ బ్రేక్ఫాస్ట్, లేట్ వాక్, అన్నీ లేట్. ఆఫ్టర్ లాంగ్ ఇప్పుడు సమ్మర్ ఇంకా టెంపరేచర్స్ బెటర్ అయ్యాయి కాబట్టి వీ స్టార్టెడ్ టెంపరేచర్స్ బెటర్ అయ్యాయి కాబట్టి వి థాట్ విల్ గో అవుట్ ఫర్ ఎ వాక్. సర్ప్రైజింగ్లీ రామ్ వచ్చాడు. మామూలుగా అయితే నేను ఒక్కదాన్నే వెళ్తాను, నేనేం వీడియోస్ రికార్డ్ చేసుకోను. నాకు ఎంతసేపు వెళ్ళగలను, వెళ్తానో లేదో అనే డౌట్లోనే ఎంతో కొంత ఫినిష్ చేస్తా. బట్ ఈరోజు నేను వెళ్తాను అంటే రామ్ ఓకే నేను కూడా వస్తాను అన్నాడు. అని ఇంకా రియాన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఆడుకోవడానికి పిలిచారు వాళ్ళ బాబు. సో వి లెఫ్ట్ హిమ్ దేర్ అండ్ మేము వాక్ చేసుకుంటాం. సో హౌ ఇస్ యువర్ సండే గోయింగ్? ఏంటి స్పెషల్స్ ఈరోజు? మేము ఈ వాక్ అయిపోయాక వెళ్ళి కుక్ చేసుకోవాలి. సండే నెవర్ ఫీల్స్ లైక్ ఎ సండే. ఏదో ఒక పనులు లైనప్ అయి ఉంటాయి కదా. వీకెండ్ ఈజ్ ఆల్వేస్, అన్లెస్ మనం రెస్ట్ తీసుకోవాలి అని చూస్ చేసుకుంటే తప్ప ఏవో పనులు లైనప్ అయి ఉంటాయి. ఏది లేకపోతే పిల్లల బర్త్డే పార్టీస్, వాళ్ళ ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్లే డేట్ అరేంజ్ చేయడమో, బయటికి తీసుకెళ్ళడమో, బేసిక్గా ఏదో ఒకటి. ఇట్స్ నెవర్ ఫ్రీ టైం. ఒకవేళ ఏదైనా పని చేసుకోవాలి ఆర్ రెస్ట్ తీసుకోవాలి అంటే దానికి కూడా ప్లానింగ్ కావాలి. ఓకే ఈరోజు నేను ఏం చేయను, అమ్మాయిలకు చెప్పండి ఏం చేయను అన్నా కానీ వంట పని ఉంటుంది. వీకెండ్ అంటే క్లీనింగ్ పని ఉంటుంది ఫస్ట్ థింగ్. యా, చూసారా వెదర్ ఎంత బాగుందో? ఫుల్ గ్రీనరీ మా దగ్గర. సమ్మర్ ఇస్, స్ప్రింగ్ యాక్చువల్లీ ఇస్ పీక్. ఇట్స్ బ్యూటిఫుల్ వెదర్ అవుట్ దేర్. ఇంకా మార్నింగే వచ్చి ఉంటే చాలా బాగుండేది. మేబీ కొంచెం ఎక్కువసేపు వాక్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వెదర్. ఇప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉంది, అంత వేడిలాగా ఏం తగలట్లేదు. లాస్ట్ ఫ్యూ డేస్ కంటే ఇవాళ బెటర్ కదా. యా, నిన్న కూడా యాక్చువల్లీ బెటరే ఉన్నింది కొంచెం. యా, అండ్ మా రియాన్ హ్యాపీగా వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి. వాడికి అర్థం కాకూడదని, ఒకవేళ వెళ్దామా లేదా అనుకుంటే మేము హిందీలో మాట్లాడుకుంటాం, ఐ విల్ గో టు మై ఫ్రెండ్స్ ప్లేస్ అని వాడు అర్థం చేసేసుకొని అనేసుకున్నాడు. యా, ఇది ఏం వాకింగ్ ట్రైల్? యా దిస్ వన్, ఇది మా ఇంటి వెనకాల ఉండే గ్రీన్ వే అండి. ఇక్కడ బేసిక్గా ఎవ్రీ నేబర్హుడ్కి వెనకాల కొంచెం ఇట్లా వాకింగ్ ట్రైల్ లాగా దే ప్రొవైడ్ సమ్ స్పేస్ అనమాట. దే ఎంకరేజ్ లైక్ వర్కౌట్స్ ఆర్ ఫిట్నెస్ అట్లా అనుకోండి. ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ దేర్ సిస్టమ్ ఏమో. బట్ యా, నైస్ వే. ఎవరైనా డాగ్ వాక్ చేయించుకోవాలన్నా, లేకపోతే మనం మామూలుగా వాక్ వెళ్ళాలన్నా, యా దిస్ హెల్ప్స్. ఈ రౌట్లో నార్మల్గా వెహికల్స్ ఏం రావు. దిస్ ఈజ్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ ఫర్ పీపుల్ టు గో. సో ఇప్పుడు ఇక్కడ మనకి రోడ్ వస్తుంది కదా. సో ఇక్కడ రోడ్ వస్తుంది, బట్ పెడెస్ట్రియన్స్ వచ్చినప్పుడు వెహికల్స్ ఆపుతాయి అన్నమాట. సో చూడండి, ఇది రోడ్, ఈ పక్కన వేరే నేబర్హుడ్. ఇక్కడ కార్ ఆగింది మన కోసం, మనం వెళ్ళగానే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. లైక్ దాట్. ఓకే, యా, ఇక్కడ అండ్ ఈ గ్రీన్ వే జస్ట్ స్ట్రైట్ వాక్ లాగా కూడా ఉండదు. ఇట్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్. మంచిగా ప్రాపర్ ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటాయి. యా, అండ్ నాకు ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇదంతా హైట్ అయిపోయింది, మనం కిందకి అయిపోయాము. కొంచెం అక్కడికి వెళ్ళాక చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, బాహుబలి మూవీలో కొండ ఉంటుంది కదా, కొండ తర్వాత అంతా ఆ పైన వాటర్ ఫాల్ పైన అంతా ఇంకో ప్రపంచం కదా,
అక్కడ నుంచి చూస్తే ఈ ఏరియా మనం వచ్చిన ఏరియా అంతా అలా అనిపిస్తుంది అనమాట. సంథింగ్ ఈజ్ బిహైండ్ ఇట్, అది మనకు అక్కడ నుంచి ఏంటో తెలియదు, ఒక మిస్టరీ లాగా. సో ఇక్కడ అంతా అప్స్ అండ్ డౌన్స్లో బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంత వుడెడ్ అన్ని ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిన్న చిన్న స్క్విరల్, డీర్, ర్యాబిట్స్ అన్నీ ఏవేవో కూడా ఉంటాయి. ఎండిపోయిన ఆకుల మధ్యలో టింగ్ 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 అని పరిగెత్తుకుంటూ సౌండ్ చేస్తుంటాయి. పాములు కూడా ఉంటాయేమో, ఇప్పటివరకైతే నేను చూడలేదు, బట్ ఉంటాయి అంట, కనపడ్డాయని విన్నాను నేను. యా, సో ఇట్స్ గోయింగ్ గుడ్ సో ఫార్. నిన్నైతే నేను ఒకదాన్ని వాక్ చేసినప్పుడు ప్రాబబ్లీ ఐ కవర్డ్ అరౌండ్ 3.5 miles. ఏంది మొత్తం వెళ్ళడం రావడం 3.5 అయి ఉంటుంది. 3.5 నాకైతే 8,000 స్టెప్స్ అయ్యాయి కదా, 8,200 సంథింగ్ అయ్యాయి. యా, సో ఈరోజు చూడాలి ఎంత దూరం వెళ్తామో. వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం కాదులే, వాడు ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము సేమ్ నేబర్హుడ్లోనే, సో జస్ట్ వన్ పిక్ చేసేసుకొని. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. జస్ట్ ఊరికే చుట్టూ చూసుకుంటూ నడవడానికి కూడా చాలా బాగుంటుంది. పీపుల్ కాలుస్తారు మామూలు, ఇక్కడ వాళ్ళు అయితే అట్లీస్ట్ హాయ్ హలో చెప్తారు. మన వాళ్ళైతే మనం నిల్చొని ఇంకా ఏదో ఒకటి మాట్లాడతాం కదా, సో అట్లా బాగానే టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాబబ్లీ మేము డైలీ చూసేమో మాకు ఇది కూడా చాలా నార్మల్ అనిపిస్తుంది. బట్ అంటే మొన్నటి వరకు ఇంకా చెట్లన్నీ ఎండిపోయి ఇప్పుడు ఇది కూడా లైక్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మనతో ఉన్నదానికి మనం ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం కదా, సో మాకు ఇది చూసి ఓ దిస్ ఇస్ నార్మల్ డే, ఇట్స్ అన్నీ, సో ఇట్స్ ఎ నార్మల్ డే అని అనుకుంటాం. బట్ యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఎంతసేపు వాక్ చేస్తారు ఈరోజు రామ్? ఈ ట్రైల్ వచ్చేసి ఎండ్ మీట్ 2.5 miles పడుతుంది. సో 2.5 miles పోను, 2.5 miles రాను. Oh, you plan to walk 5 miles? Okay. ప్లాన్ ఎనీథింగ్ కానీ చేస్తారా చేయాలి కదా. ఓకే, మీరు చేస్తారంటే నేను చేస్తా. చేస్తారా? యా. కుక్కలంటే ఇష్టం కదా? లేదు, భయం. ఇప్పుడు వెళ్ళింది కదా వెనకాల, అదిగో వెళ్ళిపోయిందా? ఓకే, వెళ్ళిపోయింది. సో అంటే అవి అట్లా దాన్నంతకు అవి వెళ్ళిపోతే ఓకే. ఇక్కడ యూజువల్లీ చాలా ఫ్రెండ్లీ ఉంటాయి, ఏమనవు. కానీ అవి బాగా చేసినా లేకపోతే అదే పనిగా మన దగ్గరికి వస్తాయి కదా, అట్లా వస్తే నాకు హ్యాండిల్ ఎట్లా చేయాలో అర్థం కాదు, నాకు భయం అవుతుంది. యా, బట్ మా ఈషకి మాత్రం చాలా ఇష్టం ఎనీ యానిమల్, బాగా ఇష్టం. పోతుంది దానంతకు అది పెట్ చేస్తుంది, అది పెట్ట అనుకుంటుంటుంది, కొట్టేస్తుంటుంది వాటిని. యా, దానికి ఇష్టం. ఆవు కనిపిస్తే ఆవు మీద పడుకుంది ఇండియాలో, నిద్రపోయింది అంటే లైక్ పడుకొని ఉంది. ఆవు కూడా పాపం చిన్న పాప కదా అని అనుకుందో ఏమో, ఏమనలేదు. మేము ఇంకా ఒక 5 minutes అట్లా చూసి పిల్ల జరగట్లేదని బలవంతంగా తీసుకొని వచ్చా దాని పక్కనకి. అప్పుడు అది లేచి నిల్చుంది. పాపం ఇది జరగాలని వెయిట్ చేస్తుందేమో. చూడండి, నేను ఇప్పుడు చూడండి, అక్కడ ఏదో మనం అటు నుంచే వచ్చాము, ఇదంతా కవర్డ్, దీని వెనకాల ఒక ప్లేస్ ఉంది అని మనకి అనిపించదు, కానీ అక్కడ రోడ్డు ఉంది కదా, మనం అటు నుంచే వచ్చాం. నేను అన్న బాహుబలి లుక్ ఇదనమాట. సో ఇట్ ఫీల్స్ లైక్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అనేలాగా ఉంది కదా, అక్కడ అంతా చెట్లు అది. బట్ దాని వెనకాల రోడ్డు ఉంది, దాని వెనకాల చాలా ఇల్లులు ఉన్నాయి. ఇట్లాంటి చాలా స్పాట్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఈ చెట్లన్నీ వెనకాల దీన్ని వుడెడ్ బ్యాక్ హోమ్స్ అంటారు. వుడెడ్ బ్యాక్ యార్డ్ హౌసెస్ ఇవన్నీ. అండ్ ఈ కరెంట్ పోల్స్ ఇవి ఇంకా త్రూ అవుట్ రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో పవర్ ప్లాంట్ ఉంది, న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడో. ఇప్పుడు మేము ఒక చోట చూపిస్తా.
ఇక్కడ ఒక నెస్ట్ చూసాను నేను, ఏది ఎంటీ అయిందిలే నెస్ట్, అంటే మనకు అందుతూ ఉంటుంది అట్లా. ఒక నిన్న బర్డ్స్ బర్డ్స్ నెస్ట్ కట్టుకుంటాయి కదా, తర్వాత వెళ్ళిపోతాయి కదా బర్డ్స్. కానీ ఇదిగో ఇది, సో వెళ్ళిపోతాయి కదా. లైక్ నేను ఎప్పుడు చూస్తూ ఉంటా, అట్లా చాలా కనిపించాయి ఈ మధ్య నాకు నెస్ట్. ఈ చెట్టుకి ఇదిగోండి ఇది నెస్ట్. అవి ఎంత బాగా కట్టుకుంటాయో, ఊపినా పడకుండా. అసలు ఎట్లా ఆ ఇంజనీరింగ్ ఆ బుడ్డి పక్షులకి ఎట్లా వచ్చో కానీ. మా హాలీ స్ప్రింగ్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి. ఈ కమ్యూనిటీ అంతా టోల్ ఓక్స్, ఇది చాలా పెద్ద కమ్యూనిటీ. ఇది చాలా హౌసెస్ ఉంటాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ హౌసెస్. ఓ యా, చాలా ఓల్డ్ కమ్యూనిటీ, ఎక్స్టెండ్ చేశారు. నాట్ ఓల్డా కాదు, ఓల్డ్ అంటే మేబీ 30-40 years కదా. ఇదెంత యా 30 కాదులే, ప్రాబబ్లీ 20. ఎన్సీకి ఓల్డ్ ఏమో, మిగతా కొత్తగా కట్టారు 12 Oaksలో. పాతవేమో ప్రాబబ్లీ మన ఇల్లే 7 years అవుతుంది కదా నాన్న. 12 Oaks ఇంకా అంతకంటే ముందు నుంచే ఉంది కదా. అదే అంటున్నాం, ఓల్డ్ అంటే కొన్ని స్టేట్స్లో అసలు 30-40 year హౌసెస్. యా అట్లా ఓల్డ్ కాదు. సో పట్టుకోవాలా? యా చాలేనా? చైన్ వస్తుంది. ఓకే. సో ఇంకొంచెం ముందుకెళ్తే వస్తుంది ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వ్యూ. చూద్దాం, చూపిస్తాం. అవునా? యా ఓకే. మేమే ఈ టైంకి నడుస్తున్నాము అని అనుకున్నా. పర్లేదు, మనతో పాటు చాలా మంది ఉన్నారు. వీకెండ్ కదా అందరూ. యా, ఏ టైంకైనా నడుస్తారు తెలుసా, అదొక థింగ్. నైట్, అర్ధరాత్రి, కరెక్ట్ పీక్ ఉంది టెంపరేచర్ మధ్యాహ్నం అనుకున్నా, కానీ ఇక్కడ పరిగెడుతుంటారు. ఈ టైమే చేస్తాము అని మనం యూజువల్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. జిమ్ అయితే సరే ఇండోర్ కాబట్టి ఎనీ టైం అని అనుకుంటాం కదా. ఇక్కడైతే వెదర్ బాగుంటే డే అంతా ఎనీ టైమ్. టూ మచ్ హాట్ ఉంటే షర్ట్ లేకుండా మొబైల్ పరిగెడతారు కానీ, బట్ వర్కౌట్ అయితే చేస్తారు. ఇది ఇంకో రోడ్. ఇవన్నీ నైబర్హుడ్లో రోడ్సే. మెయిన్ ఇంకా కార్స్ రాకుండా ఇక్కడ ఇట్లా అడ్డం పెడతారు పోల్స్. పవర్ ప్లాంట్ చూపిద్దాం. వస్తుంది. ఇంకా ఒక టర్నింగ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ టర్నింగ్ తిరగగానే ఐ థింక్ కనిపించాలి. మన దగ్గర థర్మల్ ఉంటుంది కదా, థర్మల్కి శాయిల్ ఎట్లుంటుందో దీనికి కూడా శాయిల్ అట్లా ఉంటుంది. మా ఎన్సీలో వన్ గుడ్ థింగ్, ప్రతి ప్లేస్లో ట్రీస్ ఉంటాయి కానీ మా ఎన్సీలో ఇంకా చాలా ఉంటాయి. అంటే టూ మచ్ నార్మల్ రోడ్డు మీద వెళ్తుంటే బిల్డింగ్స్ కంటే ఎక్కువ మనకి ట్రీస్ అవి కనిపిస్తాయి అన్నమాట. గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అన్ని స్టేట్స్కి ఇక్కడ నుంచి ఫర్నిచర్ తీసుకెళ్తారు. ఇదే ఎన్సీ స్టేట్ నుంచి కైండ్ ఆఫ్ ఫర్నిచర్ హబ్ లాగా. వుడ్ ఎక్కువ, ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వుడ్ బాగా దొరుకుతుంది. ఏమైనా కనిపిస్తుందా? వీళ్ళు ఎవరు గోల్ఫ్ ఆడుతున్నారు. నేను అవుట్డోర్ వాక్ అని పెట్టలేదు, సో నా వాచ్ అడుగుతుంది ఇప్పుడు ఐ రికార్డ్ అవుట్డోర్ వాక్ అని. ఎస్ ప్లీజ్. నా హార్ట్ బీట్ 110 అంట. సో ఫార్ ఐ కంప్లీటెడ్ క్లోజ్ టు 1 mile అంట. ఇంతసేపు వస్తే 1 mile
అదే కదా సరిగ్గా రికార్డ్ అదే కదా. అండ్ యాక్టివ్ క్యాలరీస్ 20. 70 యాక్టివ్ క్యాలరీస్ ఓకే, సో దట్స్ ఫైన్. ఫార్. ఒక బిస్కెట్. ఇక పవర్ ప్లాంట్ ఉంది కదా, అక్కడ పొగ వస్తుందా, అదే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. లెట్ మీ జూమ్ ఇన్. అది ఇదంతా టోలక్స్. మా అప్పటి నుంచి ఎంతసేపు నుంచి నడుస్తున్నాము, 10-15 minutes నుంచి. ఇదంతా టోలక్స్. ఇదిగో ఇప్పుడు బెటర్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇక్కడ ఏం లేవు వెహికల్స్. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇంక ఇవన్నీ హౌసెస్, దీనికి ఫ్రంట్ యార్డ్, బ్యాక్ యార్డ్ అన్నీ. మరి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, మరి ఇక్కడ ఉంటున్నారా మీరు అంటే, యా ఇక్కడే ఉంటున్నాం మాతో పాటు థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ ఒకవేళ అదేమన్నా అయినా ఇక్కడ ఎంత దూరంలో ఉన్నా అంటే మేము ప్రాబబ్లీ అరౌండ్ వితిన్ 10 miles డిస్టెన్స్లో ఉన్నామా, ఒక 20-30 miles వరకైనా అఫెక్ట్ అవుతుంది. లిటరలీ దట్స్ వెరీ ఫార్ కదా. సో ఎస్కేప్ అనేది ఏం లేదు. అంటే ఈ ఏరియా ఇంకా మా వర్క్ ప్లేస్కి మాకు హౌస్ కావాల్సిన దానికి కుదిరింది అంతే. సో యా అది వన్ రీజన్, చాలామంది చూసుకుంటారు. బట్ యా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమైనా అయినా కూడా ఇట్ విల్ అఫెక్ట్ ఆల్ నియర్ బై సిటీస్ ఇక్కడ. సో బాగా చెప్పేద్దామా. ఓకే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Yeah. ఓకే, Bye మీరు bye. మీ సండేస్ ఏం చేస్తారో మాకు చెప్పండి. బాయ్. Bye.